ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే రీసెంట్గా రిలీజ్ చేసిన పోలీస్ కానిస్టేబుల్లో కానీ డిఎస్సిలో కానీ సెలెక్ట్గా కాకుండా ఉంటారు అభ్యర్థులు, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి నెక్స్ట్ కెరీర్ ఆప్షన్స్ ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఒక చిన్న మోటివేషన్ లాగా అనమాట ఈ వీడియో. మిగతా వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే డిఎస్సిలో జాబ్ రాకుండా ఉన్నారో, కానిస్టేబుల్లో జాబ్ రాకుండా ఉన్నారో మీరు మాత్రమే చూడండి. ఇప్పుడు మీరు మెయిన్ ఎక్కడ డీవియేట్ అవుతారంటే, ఇప్పుడు రీసెంట్గా జరిగిన వేరే ఇన్స్టిట్యూట్స్ ఈ సక్సెస్ మీట్స్లో ఆ ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో అవన్నీ చూడడం వల్ల మీరు ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది, మీరు అన్నీ మర్చిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ నీతో పాటు సేమ్ నీ మార్క్స్ వచ్చి వేరే క్యాస్ట్ రిజర్వేషన్స్ వల్ల కానీ, వాడికి ఏదైనా ఒకళ్ళు ఉమెన్ అయ్యి ఉండడం వల్ల కానీ, ఏదో విధంగా కొన్ని జిల్లాల్లో తక్కువ కట్ ఆఫ్లు, కొన్ని జిల్లాల్లో ఎక్కువ కట్ ఆఫ్లు, ఇలాగా కాంపిటీషన్లో ఒక్క మార్క్స్ ఉంటేనే కాదు కదా, చాలా ఫ్యాక్టరీ వస్తాయి. కాబట్టి వాళ్ళకి కొంతమందికి జాబ్ ఉండొచ్చు, వాళ్ళ స్టేటస్లు చూడడం, వాళ్ళ వాట్సాప్లో ఈ స్టేటస్లు చూడడం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు చూడడం, ఈ ఇన్స్టిట్యూట్స్ వాటి సక్సెస్ వీడియోస్ ఇవన్నీ చూడడం వల్ల మనకు అంత టాలెంట్ ఉంది, మనకేమో జాబ్ రాలేదు, వీడికేమో వచ్చింది అని చెప్పి మీలో నెగిటివ్ థింకింగ్, డీవియేషన్, ఇంత చదివి కూడా వేస్టే, నేను ఇంత కష్టపడి కూడా వేస్టే, ఇవన్నీ అనిపిస్తాయి. కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి అనిపిస్తాయి. కానీ దీని నుంచి నువ్వు ఎంత త్వరగా బయటకు వచ్చేస్తావో అంత త్వరగా నీ లైఫ్ అనేది మంచి ప్రోగ్రెస్ అవుద్ది. అంతేగాని ఇంకా వాళ్ళకే జాబ్లు వచ్చినాయి, నాకు జాబ్ రాలేదని నెగిటివ్ థింకింగ్ సాధిస్తాను లేదని వెళ్తూ ఉన్నావంటే నీకే నష్టం. అది నువ్వు ఎన్ని రోజులు అయితే అదే థింకింగ్లో ఉండి అదే ఆలోచిస్తాయి. ఇప్పుడు ఆలోచిస్తే రిజల్ట్స్ మారు. కాబట్టి నీకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంది? ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్లో జాబ్ మిస్ అయ్యారో, నేను ఆల్రెడీ ఏజెస్ గురించి మీకు పోస్ట్ యాప్స్లో పెట్టాను, ఏజ్ ఎంత ఉండాలి అని. ఇప్పుడు జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఏపీలో కానిస్టేబుల్ నాకు ఖచ్చితంగా నేను గవర్నమెంట్ జాబ్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఏ ప్రైవేట్ జాబులు చేయను అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా మీరు ఫోకస్ షిఫ్ట్ చేసుకొని, తెలంగాణలో నెక్స్ట్ ఓపెన్లో ఎస్ఐ ఉంటాయి, కానిస్టేబుల్ ఉంటాయి. నిజం చెప్తున్నాను, మన ఏపీలో జాబ్ కొట్టడం ఎంత కష్టమో తెలంగాణలో ఓపెన్లో తెచ్చుకోవడం కూడా అంతే టఫ్నెస్ అనమాట. ఏపీలో మీకు నార్మల్గా జాబ్ రావడం ఎంత ఇదో, తెలంగాణలో ఓపెన్లో కూడా అంతే ఇదితో జాబ్ వస్తుంది. అంత కాంపిటీషన్ అయితే కాదు తెలంగాణలో ఓపెన్లో. కాకపోతే 5% ఉంటుంది, లిమిటెడే. కానీ మీరు ఎవరైతే హార్డ్ వర్కర్స్ జస్ట్ మిస్ అయిన వాళ్ళు వెంటనే ఫోకస్ షిఫ్ట్ చేయండి. తెలంగాణ ఒకటి, తర్వాత ఎస్ఎస్సి సైడు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, తర్వాత ఎస్ఎస్సి జీడీ కానీ, ఎంటీఎస్ కానీ, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. రైల్వేలో ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు తెలుస్తుంది నాకు ఎన్ని మార్కులు తక్కువ వచ్చాయి. ఈ ఇయర్ రాస్తే ఒక 20 మార్కులు తక్కువ వచ్చాయి అనుకో, నెక్స్ట్ ఇయర్కి ఇన్ని మార్కులు ఇంక్రీజ్ చేసుకుంటే నాకు జాబ్ వస్తుంది అనే క్యాపబిలిటీ వస్తుంది. ఇట్లా మీకు అసలుకి ఇప్పుడున్న కాలంలో యూట్యూబ్ ఉంది, ఈ చాట్ జీపీటీ అన్నీ ఉన్నాయి. మీరు అసలుకి ఇన్ఫర్మేషన్ మీ డౌట్ కొట్టాలే కానీ ఎవరు అవసరం లేదు, ఇవే ఆటోమేటిక్గా తీర్చేస్తాయి. అలా మీరు నేను గవర్నమెంట్ జాబే కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఆప్షన్. దీనికి కూడా ఈ గవర్నమెంట్ జాబ్లో ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక 22, 25, 26, 27 దాకా ఓకే. అంతేగాని 30 years వచ్చాక కూడా నేను 35 years దాకా చదువుతానంటే మీకు నెక్స్ట్ ప్రైవేట్లో కూడా వెళ్ళడానికి ఆపర్చునిటీస్ ఉండవు. అది కూడా మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ జాబ్ ఎంతకాలం. ఈరోజు నేను ఒక డైలాగ్ చెప్తాను చూడండి, ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసుకోవాలి, సక్సెస్ని కాదు. సక్సెస్ ఏంటంటే నేను మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను రీసెంట్గా మా బ్యాచ్లో అప్పుడు 2019లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది 0.5 మార్క్స్, లేకపోతే ఇంగ్లీష్లో క్వాలిఫై కాకపోవడం, అలా ఎస్ఐ మిస్ అయిన వాళ్ళు. నేనేమనుకున్నాను, ఈ సీనియర్స్ అందరినీ చూసి నెక్స్ట్ నోటిఫికేషన్లో వీళ్ళు కన్ఫామ్ ఎస్ఐలు అయిపోతారు, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మెయిన్గా ఎక్కువ విజయనగరం ఇటు సైడ్ పీపులే. కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో అసలు వాళ్ళు ఒక్కరు కూడా ఆ ఫైనల్ ఎగ్జామ్ అంత దగ్గరికి కూడా రాలేని స్టేజ్కి వెళ్ళారు. ఆ కట్ ఆఫ్లకి వీళ్ళకి అసలు దగ్గరలో కూడా మార్క్స్ లేవు. గ్రౌండ్ అప్పుడు 79 చేసిన వాళ్ళు ఇప్పుడు అసలు గ్రౌండ్లే చేయలేకపోయారు. ఎందుకంటారు? ఎందుకంటే ఎప్పుడైనా మీకు ఒక జాబ్ రాగానే ఏమైపోద్దంటే, అప్పుడు దాకా ఈ కష్టపడి చదువు ఉంటారు, ఒక్కసారిగా మందు, ఆ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఈ మందుకి ఎక్కువ బానిస అయిపోతారు అనమాట. మందు, పేకాట, అమ్మాయిలు, ఇలా చాలా డీవియేషన్స్ అయిపోతారు. పర్ఫెక్ట్గా చెప్తున్నాను, 100లో 90 మంది ఇలానే అయిపోతారు. ఎవరో 10 మంది డెడికేటెడ్గా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఉంటారు అనమాట. కాబట్టి జాబ్ వచ్చిన వాళ్ళకి మనీ రాగానే మనిషిని చాలా చెడిపేస్తుంది. ఎవరో కొంతమంది కంట్రోల్లో ఉంటారు, కొంతమంది ఈఎంఐలని, అప్పులని చెప్పి లోన్లని తీసుకొని ఆ మనీ సైకిల్లో పడిపోతారు అనమాట. ఇలా చాలా ఫ్యాక్టర్స్ జాబ్ వచ్చిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. నీకు జాబ్ రాలేదంటే నీకేం ప్రాబ్లం ఉంటుంది? నీకు ఒక్క మనీయే ప్రాబ్లం ఉంటుంది. నెలకి మంత్కి మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలని. అది ఒకవేళ మీ ఫ్యామిలీ కానీ నీకు కానీ మేనేజ్ చేయగలిగితే నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చు. నేను ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న మా ఫ్రెండ్తో మాట్లాడితే ఇప్పుడు ఎస్ఐ రీసెంట్గా మన ఏపీలో 415, 411 ఇలా తీశారు కదా, దాంట్లో ఎంతమంది కానిస్టేబుల్ చేస్తా కొట్టారు అంటే 30 to 50 మెంబర్స్ అన్నారు. అరౌండ్ ఒక 40 వేసుకోండి, అంటే 415లో 10% ఆఫ్ వేకెన్సీస్ కానిస్టేబుల్స్ కొట్టారు. మిగతా అంతా కొట్టింది అవుట్ సైడర్సే కదా. కాబట్టి ఇప్పుడు మీరు ఈరోజు ఏపీఎస్పీ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ రాలేదని బాధపడద్దు. వాళ్ళకన్నా నెక్స్ట్ సక్సెస్ అయ్యేదానికి, నెక్స్ట్ ఎస్ఐ జాబ్ తెచ్చుకునేదానికి కానీ మీకే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పుడు 90% వాళ్ళలో సెలెక్ట్ అయ్యారు కదా 6100లో 95% అదే కానిస్టేబుల్గా వాళ్ళ జీవితాంతం ఉండిపోతారు. కానీ ఈరోజు జాబ్ రానోడికి నీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎన్ని ఆపర్చునిటీస్ అంటే ప్రైవేట్లో నువ్వు పీక్ వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే ప్రిపేర్ అయిన నోటిఫికేషన్లు ఎస్ఐ కొట్టవచ్చు, గ్రూప్ 2 కొట్టవచ్చు. ఇంకా నీకు వయసు ఉండి ఇంకా నీకు క్యాపబిలిటీ ఉండి చదవాలని ఉంటే ఇంకా 4-5 ఇయర్స్ అట్లా చదువుకొని యూపీఎస్సీ సివిల్స్ కొట్టవచ్చు, సీజీఎల్ కొట్టవచ్చు. అంటే నీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి నీ లైఫ్లో ఎక్కువ ఉంటాయి ఒక జాబ్ వచ్చినోడి కన్నా. జాబ్ వచ్చినోడికి ఏంటంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒక్కసారిగా ఎక్కువ అయిపోతాయి. అది ఆ సక్సెస్ని కూడా అందరూ మంచిగా మేనేజ్ చేయలేరు అనమాట. కానిస్టేబుల్ వచ్చితే ఇంక లైఫ్ సెట్ అనుకొని ఇంకా ఏ చదవకుండా ఆపేస్తారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యారో మీరు ఫెయిల్యూర్ అనుకోవద్దు, ఇదే సక్సెస్గా భావించండి. ఇవన్నీ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ అనేది నిన్ను ఫెయిల్యూర్గా భావిస్తుందేమో, కానీ నువ్వు ఇన్సైడ్గా నువ్వు నేను హీరో, నేను సాధిగలుగుతానని చెప్పి నువ్వు అనుకుంటేనే ఈ రోజుల్లో మళ్ళీ మీకు నేను మా ఫ్రెండ్తో షూట్ చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన కెరీర్ 22,000తో స్టార్ట్ అయింది. 18,000 నుంచి 22,000 స్టార్టింగ్ శాలరీ. ఈరోజు యూకేలో వర్క్ చేస్తా 3.5 to 4 lakhs ఎర్న్ చేస్తుంది. తనతో ఇంటర్వ్యూ కూడా నేను షూట్ చేశాను. నేను మన ఛానల్లో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే మిమ్మల్ని అందరినీ మళ్ళీ మీరేమనుకుంటారంటే చాలామంది మనది గవర్నమెంట్ జాబ్సే ప్రైవేట్ జాబ్స్ గురించి మనకెందుకు అనే మైండ్ సెట్ మీలో ఉంటుంది, మిమ్మల్ని డివేట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్లో కూడా ఆపర్చునిటీస్ ఏం తక్కువగా లేవు, చాలా హ్యూజ్గా ఉన్నాయి. ఇప్పుడు అదంతా ఎందుకు, గవర్నమెంట్లో ఒక టాలెంటెడ్ ఉన్నోడు మంచిగా వర్క్ చేసేవాడికి ఒకేసారి ప్రమోషన్ వస్తుంది, అసలు ఏ వర్క్ చేయనోడికి అదే టైం ప్రమోషన్ వస్తుంది. కానీ ప్రైవేట్లో అలా కాదు, టాలెంట్గా ఉండేవాళ్ళు హై పొజిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. జాబ్ సెక్యూరిటీ అనుకోవడం ఈ కాలంలో అసలు మనం ఎప్పుడు బతుకుతాం ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి తెలియదు. కాబట్టి ఈ జాబ్ సెక్యూరిటీ అనే భ్రమలో బతికేసి అలా అనుకోవద్దు. కాకపోతే గవర్నమెంట్ శాలరీని ప్రైవేట్ శాలరీని మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో మనం సర్వ్ చేస్తాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అది కూడా ఎందుకు నాకైతే వేస్ట్ అనిపిస్తుందంటే, రీసెంట్గా మనం కర్ణాటకలో కానీ చాలా అకేషన్స్ చూసాం కదా, కానిస్టేబుల్ని అసలు మనుషులుగా కూడా లెక్క చేయకుండా మొన్న రీసెంట్గా ఒక కర్ణాటకలో ఒక సభలో డైరెక్ట్ చీఫ్ మినిస్టరే ఒక ఎస్పీ మీద చేయెత్తుతున్నాడు. కాబట్టి ఇవన్నీ చూశాక మనం పెట్టిన ఎఫర్ట్స్కి అక్కడ ఉన్న రిజల్ట్కి వర్త్ అయితే లేదని నాకు అనిపించింది. కానీ మీలో ఆ పిచ్ ఉంటుంది, నేను యూనిఫామ్ వేసుకోవాలి ఆ కళ ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. 2 years లేదా 3 years టైం పెట్టుకోండి. అంతేగాని దీనికోసమే 30 years 35 years చేసుకొని ఒక లైఫ్ అనేది ఒక్కసారి మనం ఉంటాం. ఈ లైఫ్ని మంచిగా ఉండాలి అంటే ఇదే లైఫ్, దీంట్లో జాబ్ రాకపోతే కెరీర్ ఫెయిల్ అయినట్టు కాకుండా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, బిజినెస్ కానీ ఇప్పుడు ఏ బిజినెస్ చేసి ఎంతలా క్లిక్ అవుతామో అలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అవన్నీ మీరు ఎత్తుక్కోవాలన్నమాట. నీకు దేంట్లో స్కిల్ ఉంది, దేంట్లో ఉంది అనే దాన్ని బట్టి ముందుకెళ్ళాలన్నమాట. కాబట్టి సక్సెస్ అయిన వాళ్ళకి ఒకే ఒక డోరు, ఆ జాబ్ వస్తుంది, దాన్ని చేసుకుంటాడు, వాళ్ళ లైఫ్ క్లోజ్. నీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, నువ్వు ఎలా థింక్ చేస్తున్నావు అనేదే ఉంటుంది. ఇప్పుడు డిఎస్సి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఏమైంది, మీకు రిజల్ట్ వచ్చింది, జాబ్ రాలేదు, వచ్చిన వాళ్ళకి వచ్చింది, ఓకే మంచిదే. ఇప్పుడు రాని వాళ్ళు మీకేం చేయాలి, ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వండి, మంచిగా టీచ్ చేయండి. స్టార్టింగ్లో ఒక 6,000 ఇవ్వని, 8,000 ఇవ్వని. నీలో టాలెంట్ ఉండి నువ్వు సబ్జెక్ట్ డెవలప్ చేసుకుంటే ఈరోజు కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి 100,000 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది ఐఐటి జేఈ కానీ, నీట్ కానీ, కాంపిటేటివ్ కానీ, ఇది ఎప్పుడు నిరంతరం ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్రేజ్ తగ్గదు, ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఒక సబ్జెక్ట్లో తోపు అయితే, నువ్వు ఒక సబ్జెక్ట్కి ఒక మంచి బుక్ ఆథర్ అవ్వగలిగిన అంటే ఇదంతా ఒక షార్ట్ టైంలో అవ్వదు. నువ్వు చేస్తా ఉంటే కొద్దీ ఒక 5 yearsకో 10 yearsకో నీకంటూ నువ్వు టీచింగ్ ప్యాషన్, నువ్వు ఇప్పుడు ఉన్న దాంట్లో టీచింగ్ అందరు చేస్తారు. ఎవరైతే పిల్లలకి మంచిగా అర్థం వాళ్ళ మైండ్లోకి ఎక్కద్దో చెప్తారో వాళ్ళే. ఇప్పుడు మనం చూసే ఫేమస్ ఆథర్స్ అంతా ఎవరు, ఇప్పుడు సేనాయి సార్ కానీ, తర్వాత ఈ జోగి నాయుడు, తర్వాత ఇటు సైడు జాగ్రఫీకి ఏడివి రమణ రాజు కానీ, ఇలా చాలామంది ఫేమస్ ఆథర్స్ అందరూ ఎవరు, వీళ్ళంతా మంచి టీచర్సే కదా. ఒక టీచింగ్లో నువ్వు ఒక తోపు స్టేజ్కి వెళ్తే నీకు శాలరీ అనేది గంటకి ఇస్తారు, అంత డిమాండ్. ఇప్పుడున్న కాలంలో నీకు ఒక సోషల్ మీడియా స్టార్ట్ చేసుకొని, ఒక యూట్యూబ్లో క్లాసులు చెప్పుకొని, ఆన్లైన్ టీచింగ్లు చెప్పుకొని, నువ్వు ప్రతి ఒక్కరు ఇమీడియట్గా సక్సెస్ అవ్వరు, కానీ దీనికి టైం పట్టుద్ది. కానీ నీ ప్యాషన్ నువ్వు కంటిన్యూ చేసి ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక టాప్ లెవెల్లో వెళ్తే నువ్వే నెంబర్ 1 మంచిగా సక్సెస్ అవుతావు. కాబట్టి ఇలా డిఎస్సి వాళ్ళకి కూడా ప్రైవేట్లో ఆపర్చునిటీస్ మంచిగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళందరూ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక గవర్నమెంట్ స్టార్టింగ్లో 70,000 తీసుకుంటున్నాడు, లేకపోతే 60,000 తీసుకుంటున్నాడు, నాకు ప్రైవేట్లో ఏంది 6,000 అనుకుంటారు. ప్రతి ఒక్కరు స్టార్టింగ్లో చిన్నగానే స్టార్ట్ అవుతారు. 6,000 తర్వాత నీ టాలెంట్ని బట్టి తర్వాత 10,000 12,000 తర్వాత నీకు ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు, ఏదో కొత్తగా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయవచ్చు. నీ టీచింగ్ స్కిల్స్ పాపులారిటీ వచ్చిందంటే నీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి అక్కడ 35,000-40,000 రావచ్చు. అలా నీ స్టేజ్ పెరిగి గంటకి నీకు ఒక 5,000 10,000 పే చేసే రేంజ్ కూడా రావచ్చు. ఈరోజు మన దగ్గర ఉన్న ఫేమస్ టీచర్స్ అందరూ ఢిల్లీకి వెళ్ళి అలా ఫ్లైట్లో వెళ్ళి టీచింగ్ చేసి వస్తారనమాట. అంత డిమాండ్ వస్తుంది లైఫ్లో. కాబట్టి మీ ముందు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ జాబ్ అనేదే కాదు.
ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అనుకుంటే సేమ్ సిలబస్తో ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ అటెంప్ట్ చేయండి అనమాట, అంతే. ఇంకెంతకు మించి నేను చెప్పేదానికి ఏం లేదు. ఇది జస్ట్ ఎవరైతే జాబ్ రాకుండా ఉన్నారో మీరు, కాకపోతే వాళ్ళు అలా డీవేట్ అయ్యేదానికి ఎక్కువ అవుతారు. ఇప్పుడు చెప్పాం కదా ఆల్రెడీ ఎస్ఐలో కూడా ఎంతమంది కానిస్టేబుల్ చేస్తా కొట్టారు. కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. వాళ్ళ మీద ఇంకా ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. నీకు ఇప్పుడు ఏ ప్రెజర్ లేదు కాబట్టి ఈ రోజు నీ మైండ్ సెట్ ఎలా ఉంది, నీలో ఫైర్ ఎలా ఉంది, ఇదంతా రేపు నువ్వు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ రాసేదాకా ఈ ఫైర్ నీలోనే ఉంది. ఇలానే ఉంటేనే నువ్వు జాబ్ సాధిస్తావు అనమాట. ఇలా అందరూ మంచిగా, లైఫ్ అనేది చాలా ఛాన్సెస్ ఉంటాయి మీ అందరికీ. కాబట్టి అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. అది ప్రిపేర్ అవ్వడం అంటే గవర్నమెంట్ అనే కాదు, చాలా లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. నేను మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇది నాదనుకోను. నేను చెప్తున్నాను అంటే మీ ఒపీనియన్ కూడా పాజిటివ్స్ ఉంటే, అన్న నువ్వు చెప్పిన దాంట్లో ఇది తప్పు ఉందన్న, ఇది కాదు, లేకపోతే నువ్వు నెగిటివ్ ఉంది అన్న, నా థాట్స్ ఇవి అని మీరు కూడా మీ కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది ఒపీనియన్స్ ఒక ప్లేస్లో ఉంటే అందరికి తెలుస్తుంది అనమాట. నీ నాలెడ్జ్ నా నాలెడ్జ్ అందరం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. అది అందరూ మంచిగా ఉండండి. ఆల్ ద బెస్ట్. దేనికి లైఫ్లో కొంచెం టైం, ఈ ఫెయిల్యూర్ అనేది టెంపరీగా, మంచిగా సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ అనేది అసలుకి లేదు, అందరికి మంచిగా సక్సెస్ అవుతారు. మీలో మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సక్సెస్లు ఆ తక్కువ ఈ మధ్య ఆ సోషల్ మీడియాని ఆపేస్తే ఫస్ట్ మెంటల్గా పీస్గా ఉంటుంది. ఆ వాట్సాప్ స్టేటస్లు ఆపేసేయండి, ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేయండి, యూట్యూబ్ ఫాలో అవ్వండి. అది కూడా అందరినీ ఫాలో అవ్వకుండా మీకు నచ్చిన వాళ్ళని కొంతమంది ఫాలో అయ్యి వాళ్ళ స్పీచ్లు అవి చూడండి అంతే. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్.